ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటే ఆయన మన త్రోవలన్నీ కూడా సరళం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన మార్గం సరళంగా ఆయన చేస్తానని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నా జీవితం, నా ప్రవర్తన, నా ఇష్టమని చెప్పి ఎప్పుడైతే ప్రవర్తిస్తామో మన జీవితంలో కష్టాలు అనేవి ప్రారంభం అవుతాయి. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయనను వెంబడించే వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన త్రోవలను సరళం చేసేవారుగా ఉన్నారు. మానవ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుణ్ణి నమ్ముకొని వారికి కూడా శ్రమలు, కష్టాలు, జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కానీ ఆ ఒడిదుడుకులు వస్తున్న సమయంలో మనం దేవుని అధికారం క్రింద ఆ మహోన్నతుడైన దేవుని చాటున ఉంటే ఆ ఒడిదుడుకుల్లో ఆ మార్గాన్ని దేవుడు సరళం చేసి ఆ సరళమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని దేవునికి విధేయుడుగా ఉండి ఆయనను వెంబడించిన వాడుగా ఉన్నాడు కనుక అబ్రహాము జీవితంలో సమస్యలు వచ్చిన, ఒడిదుడుకులు వచ్చిన దేవుడు ఆ మార్గాన్ని సరళం చేసి ఆశీర్వాదభరితమైన మార్గంలో దేవుడు నడిపించాడు. తన తరతరాలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. అనేకులకు ఆశీర్వాదంగా అబ్రహాము జీవితం ఉంది. మన జీవితం కూడా అటువంటి శ్రేష్టమైన జీవితముగా, ఫలభరితమైన జీవితముగా, ఆశీర్వాదభరితమైన జీవితముగా ఉండాలంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క చేతిలో